మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ పాటలు ఆకట్టుకుంటున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్ను చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ ని కనిపించబోతున్నాడు. రామ్ చరణ్ మాస్ అవతారంతో ఇరగదీశాడు. స్టూడెంటు, పోలీసు, ఐఏఎస్ ఆఫీసర్గా, రాజకీయ నాయకుడిగా ఇలా విభిన్న పాత్రల్లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగులో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో విడుదల కానుంది. శంకర్ తమిళ వ్యక్తి కావడంతో అక్కడ కూడా భారీగానే సినిమాలు బిజినెస్ జరుగుతోంది. అయితే తమిళ స్టార్ హీరో అజిత్ మూవీ సైతం సంక్రాంతికి విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఊహించని విధంగా అజిత్ సినిమా వాయిదా పడింది. దీంతో తమిళంలో చిన్న సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక నటించిన ఓ తమిళ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. నిహారిక నటించిన మద్రాసు కారన్ అనే సినిమా సరిగ్గా గేమ్ చేంజర్ విడుదల రోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. షాన్ నిగామ్, కైలాస్ అను హీరోలుగా, నిహారిక కొనిదెల, ఐశ్వర్య దుత్తా హీరోయిన్స్ గా ఈ మద్రాసు కారన్ మూవీ వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. అన్నకు పోటీగా చెల్లెలు మూవీ విడుదల కానుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి.